సీఎం రేవంత్ ఇలాఖలో అధికార పార్టీకి షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. బోరాంస్పేట్ మండలం మెట్లకుంట, బురితండ, మైసమ్మగడ్డ తండా, భోజనగడ్డ తండాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందిరమ్మ పాలన పేరుతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు విడిచిపెట్టేది లేదని పట్నం నరేందర్ రెడ్డి హెచ్చరించారు. ఇక సీఎం రేవంత్ ఇలాఖాలో అధికార పార్టీకి షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. బొమ్రాస్పేట్ మండలం మెట్లకుంట, బురితండ, మైసమ్మగడ్డ తండా, భోజనగడ్డ తండాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇందిరమ్మ పాలన పేరుతో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు విడిచిపెట్టేది లేదని పట్నం నరేందర్ రెడ్డి హెచ్చరించారు. కావాల్సిన బోయిన అశోక్, బోయిన అశోక్, ఆడపల్లి హనుమంత్, తెలంగాణ గారి నాయకత్వం, తెలంగాణ గారి నాయకత్వం.